కాబట్టి ప్లాస్టిక్ వాడటం వల్ల 200 సంవత్సరాలట గుట్ట పేరుకుపోతుందన్నమాట. అది మనకి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది, రోగాలని కలుగజేస్తుంది. ఇక పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రతగా ఉంచుకోవాలి. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే వీధి మొత్తం ప్రత్యేకంగా ఆ పంచాయతీ పెట్టుకున్నటువంటి పారిశుద్ధ కార్మికులు ఉండేవారు కదా ఒకప్పుడు. అంటే ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఊడ్చుకుని పొద్దున్నే లేచి కళాపు చల్లి నీళ్లు చల్లుకునేవాళ్ళు, ముగ్గేసుకునేవాళ్ళు. అట్టా ఈ చివరి నుంచి ఆ చివరికి శుభ్రంగా ఉండేదన్నమాట వీధి. అలా ప్రతి ఇంటిలోనూ ఈ అలవాటు ఉంది కాబట్టి ఆ రకంగా పర్యావరణం కాపాడబడేది, శుభ్రతగా ఉండే. ఇవాళ అట్లాంటి కార్యక్రమాన్ని మనం కేవలం సంక్రాంతి సమయాల్లోనే చూస్తున్నాం ఎక్కువగా. అప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి ఊరంతా అన్ని బజారుల్లోనూ చివరికి బస్తీల్లో కూడా చక్కగా ముగ్గులు పెట్టి శుభ్రంగా వీధులు ఉంచటం మనం గమనించవచ్చు. అది ఎల్లప్పుడూ జరగాలన్నమాట. ఇక సామాజిక సమరసత, మనం ఈ కులము ఆ కులము అంటరాని వాళ్ళు అని అనకుండా అందరినీ మనం చేరదీయాలి, వాళ్ళతో కలిసిపోవాలి. వాస్తవంగా మాట్లాడితే మనమే మన ఇంటిలో ఒక్క సమయంలో అంటరాని వాళ్ళు ఉంటాం. మనం క్షౌరం చేయించుకున్నాం, అప్పుడు ఇంట్లోకి వెళ్ళాం, ఎందుకంటే ఆ ఎంటుకలన్నీ కింద పడితే లోపలని. అందుకని బయటే ఉండి మనం ఆ పనులు పూర్తి చేసుకుని వాళ్ళు నెత్తి మీద నీళ్లు పోస్తే కింద తడిపితేమన్నాయి, ఆ తర్వాత మనం స్నానం చేసి లోపలికి వస్తాం. అలాగే ఎక్కడన్నా ఇంటి దగ్గరైనా ఏదో పంపు ఊడిపోయింది, బాగు చేస్తున్నాం, మనంతా మురికి బట్టలతో ఉన్నాం, ఆ లోపల ట్యాంకులో నుంచి మురికి వచ్చింది, అదంతా మనం మురికి చేసింది. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మనం అంటరాని వాళ్ళమే. అంటరానితనం ఆ దృష్టికోణంలో చూడాలి, కానీ ఒకడు పుట్టుక చేత ఈడు అంటరాని వాడు అనే భావన మానేయాలి. అందుకే ఒకవేళ కుల భావన కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడే కుల భావన పెట్టుకోవాలి, కానీ బయటికి వెళ్ళినప్పుడు గడప దాడితే హిందువులం అనే భావనతో అందరం వ్యవహరించాలి. అందుకనే ఒకసారి విశ్వ హిందూ పరిషత్ సమావేశం, స్వామీజీల సమావేశం జరిగింది. ఆ సమావేశం తిరుపతిలో జరిగింది ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం. ఉడిపి పెజావర్ స్వామి ఒక సందేశం ఇచ్చారు. హైందవ సోదర సర్వే నా హిందూ పతితో భవే, మమ దీక్ష మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్రం సమానత అని. హిందువులందరూ సోదరులే, ఎవరు పతితుడు కాడు, మనందరము సోదరులమే. మన దీక్ష అంటే మన హిందూ ధర్మాన్ని రక్షించటమే. హిందూ ధర్మం ఎవరికీ అపకారం చేయదు, అందరిలోనూ భగవంతుడిని చూస్తుంది కాబట్టి అందరి మేలు కోరుతుంది. అందుకే విశ్వమార్యం, విశ్వాన్నే ఆర్యం, గొప్పదిగా చేయాలనేది. ఆ తర్వాత మరి అస్పృశ్యతకు తావులేని సమాజాన్ని మనం నిర్మించాలి. ఇక స్వదేశీ, నాలుగోది స్వదేశీ వస్తువులు వాడాలి. మనం షాప్ ఏదన్నా లేకపోతే మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులు మన సోదరులకో లేకపోతే మన చుట్టాలకో కావాల్సి వచ్చినాయి. అప్పుడు అతను మన దగ్గర కొనకుండా బయట కొంటే మనం ఎంత బాధపడతాం? అయ్యో, నా చుట్టమయ్యి ఉండి, నా బంధువై ఉండి, నాకు ఆత్మీయుడండి, నా దగ్గర తీసుకోకుండా బయట తీసుకున్నాడే అని బాధపడతామా లేదా? అలాగే మన స్వదేశంలో తయారైన వస్తువుల్ని మనం ఆదరించాలి. అంటే మన సోదరులు తయారు చేసిన వస్తువులు అన్నమాట. అవి దొరక్కపోతే మన స్వదేశీ వస్తువులు, అప్పుడు విదేశీ వస్తువులు వాడాలి. కానీ విదేశీ వస్తువులు వాడటం గొప్ప అనే భావాన్ని మన మనసులో నుంచి చెరిపేయాలి. ఇక పెళ్లి రోజు, పుట్టినరోజులు, వేడుకల్లో మనం హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ మ్యారేజ్ టు యూ అని అందరం అంటున్నాం, కానీ ఎవరమైనా ఓ సంస్కృత శ్లోకమో కానీ లేకపోతే వేదవచనాలు కానీ లేకపోతే ఇంకోటో కానీ మనం మాట్లాడుతున్నామా? లేదు. అందుకే మనం ఒకసారి మనకి ఒక చోట ఒక హిందూ నగరాలో ఇచ్చారు ఒకసారి. అదే ఇప్పుడు మీకు సుదినం జన్మదినం తవ, సుదినం చిరంజీవి భవ, సుదినం యశోవర్ధనం, సుదినం విజయీ భవ సర్వత్ర సర్వదా అనేది ఇస్తూ పుట్టినరోజు ఆశీస్సులు చెప్పడం అందుకే కారణం. ఇప్పుడు అందుకనే మనం శుభోదయం, శుభ మధ్యాహ్నం, అదే శుభరాత్రి, అలాగే శుభ సాయంత్రం ఇలా చెప్తున్నాం. అలాగే బయటకు వెళితే క్షేమంగా వెళ్ళి లాభంగా రాని వాడుతున్నాం. విష్ యూ హ్యాపీ జర్నీ అనొచ్చు. ముందు మన భాషనే మనం గౌరవించుకోవాలి, మన భాషలో మాట్లాడాలి. అలాగే కేకులు కోయటం, అవి తినటం, ఆ తర్వాత దీపాలు ఆర్పటం,
ఇది దీపాలు ఆర్పితే మనకు ఆరోగ్యం చెడిపోతుంది. దీపం నోటితో ఆర్పుతాం కదా, నోటితో ఆర్పుని దీపం ముక్కుకి ఎంత దూరం ఉంటుంది? అంగుళం దూరంలో ఉంటుంది. అంటే ఆర్పినప్పుడు వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు, అంటే దీపం ఆరగానే ఆ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువు ఏం చేస్తుంది? మనని ముక్కులోకి వెళ్ళిపోతుంది. మన వద్దన అసంకల్పితంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం శ్వాసను ఏమి నియంత్రించాం కదా, అప్పుడు అది అసంకల్పంగా వెళ్తే ఒక్కసారి అలా శ్వాసని మోనాక్సైడ్ని పీల్చామంటే, కార్బన్ మోనాక్సైడ్ని, దానిని ఆ విష ఫలితాన్ని మన శరీరం నుంచి బయటకు పంపడానికి మనం 16 సార్లు మళ్ళీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే శ్వాస ప్రక్రియను చేయాలి. 16 సార్లు గాలి పీల్చి వదిలితే కానీ ఒక్కసారి మనం లోపలికి పీల్చినటువంటి ఆ కార్బన్ మోనాక్సైడ్ యొక్క విష ఫలితం బయటికి పోదు. కాబట్టి ఎంతో మన ఆచారాలన్నిటి వెనకాల కూడా ఎంతో శాస్త్రీయత ఇమిడి ఉంది. కాకపోతే అది మనకు తెలియపోవటానికి కారణం ఏంటంటే, మన పెద్దలు ఏది చెప్పినా అది మన అన్నీ అటు స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, అలాగే సమాజానికి, అలా విశ్వానికి అనుసంధానం చేసి మంచియే చెప్పారు అనే ప్రగాఢమైన విశ్వాసం ఉండటంతో మనం అడగలేదు వాళ్ళని, వాళ్ళు చెప్పలేదు. అలా కొన్ని తరాలు పోయేటప్పటికి అది మనకు అసలు ఎందుకు చేస్తున్నామో తెలియలేదన్నమాట. కాబట్టి అలా పెళ్లిరోజు పుట్టినరోజుల్లో కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి సనాతన సాంప్రదాయాన్ని మనం పాటిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి, పర్యావరణము బాగుంటుంది. భారతీయ భాషల్ని ప్రోత్సహించాలి, ఇంగ్లీషుని ప్రోత్సహించడం కాదు మనం చేయాల్సింది. ఇంగ్లీష్ వాళ్ళు ఎలా వాళ్ళ భాషను ఇది చేశారంటే, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని వాళ్ళు పాలించారు కాబట్టి ఇంగ్లీష్ని వాళ్ళు